హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో మిల్ మేకర్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి, చపాతీల్లోకి, పరోటాల్లోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో తిరగమాత గింజలు వేసుకున్న తర్వాత ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులోనే మనం ఎంత కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు టమాటోస్ సన్నగా కోసుకొని వాటిని ఆ బాండీలో అయితే వేసుకుందాము. టమాటోలన్నీ వేసుకున్న తరువాత వాటిని బాగా తిప్పుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టి. అప్పుడే టమాటాలు తొందరగా మగ్గుతాయి. చూశారు కదా, టమాటాలు మగ్గుతున్నాయి. మనం ఈలోపు ఈ ప్రాసెస్కి కావాల్సిన మిల్ మేకర్ అయితే రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలి. అందులోనే మనం మిల్ మేకర్స్ అయితే వేసి ఒక 10 మినిట్స్ అనేది ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకుంటే మిల్ మేకర్స్ అనేవి ఉబ్బుతాయి. ఈలోపు మన టమాటోస్ అన్నీ మగ్గిపోయాయి కదండి. ఇందులోనే కొంచెం రుచికి సరిపడా పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసుకొని తిప్పేసి ఒక మూత అయితే పెట్టుకుందామండి దీని మీద. అప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గుతుందన్నమాట. ఇదైతే మగ్గిపోయింది. ఇంకా దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని తిప్పేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుకున్న తర్వాత మనం ఈలోపు ఇది మగ్గేలోపు పక్కన మిల్ మేకర్స్ అయితే పెట్టుకున్నాం కదండి. ఆ మిల్ మేకర్స్ని అయితే గిన్నెలో ఉంచి పక్కకైతే తీసుకోవాలన్నమాట పిండుకొని. నేను ఫస్ట్ గెంటెతో వాటన్నిటిని సపరేట్ చేసుకుంటున్నాను. తర్వాత శుభ్రంగా వాటిని అయితే పిండేసి పక్కన పెడతాను. మన టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా తిప్పేసుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి. వాటర్ పోసుకొని కాసేపు అయితే మగ్గనిద్దాము. ఇందులో వాటర్ పోసుకోవడం వల్ల మనకి జ్యూసీ క్వాంటిటీ అనేది బాగా పెరుగుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుందాము. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకి కలర్ అండ్ టెక్స్చర్ అనేది మారిపోతుంది. దీన్ని తిప్పుకొని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. అప్పుడు ఇంకొంచెం బాగా ఉడుకుతుందన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుందాము. ఈ కర్రీ మనకి ఈవినింగ్ టైంలో చపాతీస్లోకి సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. చూశారు కదా, ఇప్పుడైతే మిల్ మేకర్స్ని అందులో అయితే వేసుకుందాం. మిల్ మేకర్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కారం అయితే వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఉడకనిద్దాము. చూశారు కదా, మూత తీసేసరికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో జ్యూసీగా మిల్ మేకర్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.